కాంచీపురంలో మేము ఏమేం టెంపుల్స్ విజిట్ చేసాము ఈ మినీ వ్లాగ్ లో చూపిస్తాను. అన్ని టెంపుల్స్ చూడడానికి మేము ఒక ఆటో తీసుకున్నాము. పర్ పర్సన్ కి 150 చార్జ్ చేశారు. ఫస్ట్ స్టాప్ అయితే మేము శివ కంచికి వెళ్ళాము. దీన్ని దక్షిణ కంచి అని కూడా అంటారు. ఈ టెంపుల్ అయితే చాలా పెద్ద ఏరియాలో ఉంటుంది. మీరు చూస్తే ఎవ్రీ పిల్లర్ పైన ఇట్లా కార్వింగ్స్ ఉంటాయి. ఇక్కడైతే చాలా నెంబర్ ఆఫ్ పిల్లర్స్ ఉన్నాయి. ఈ టెంపుల్ కి అయితే చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఇక్కడైతే మనకు శివయ్య టెంపుల్ ఉంటుంది. దాంతో పాటు ఒక మామిడి చెట్టు ఉంటుంది. శివయ్య ఇంకా కామాక్షి అమ్మవారి పెళ్లి కూడా ఆ మామిడి చెట్టు కిందే జరిగింది. సో ఇదే ఆ మామిడి చెట్టు గైస్. ఇక్కడైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కామాక్షి అమ్మవారి టెంపుల్. మన ఇండియాలో ఉన్న 18 శక్తి పీఠాలు ఇది కూడా ఒకటి. ఈ టెంపుల్ అయితే ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి 4 o'clock వరకు క్లోజ్ చేస్తారు. మేమైతే ఈవినింగ్ 5 o'clock అట్లా రీచ్ అయిపోయినాము. ఇక్కడైతే చాలా త్వరగానే దర్శనం కంప్లీట్ అయిపోయింది. కొంచెం షాపింగ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే మేము వామన టెంపుల్ కి వెళ్ళాము. ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే మాకు ఒక బర్త్డే గర్ల్ కనిపించింది. అండ్ షీ వాస్ సో క్యూట్ అండ్ అందరి దగ్గరికి చాలా బాగా వస్తుంది. ఇంకా లాస్ట్ అయితే మేము విష్ణు కంచికి వెళ్ళాము. ఇక్కడ బంగారు బల్లి కూడా ఉంటది. టెంపుల్ 9 o'clock కి క్లోజ్ చేస్తారు కాబట్టి చాలా హడావిడికి వెళ్ళిపోయాం మేము. ఇక్కడైతే టికెట్ కూడా తీసుకోవాలి. పర్ పర్సన్ కి 50 రూపీస్ చార్జ్ చేసినారు. సో ఇదే ఆ బంగారు బల్లి. లాస్ట్ 5 minutes లో కూడా ఇంకా జనాలు వస్తున్నారు. మార్నింగ్ టైమ్ లో అయితే ఇంకా ఎక్కువ రష్ ఉంటదంట ఇక్కడ. మేమైతే ఇక్కడ ప్రసాదాలు ఉంటే తీసుకుంటున్నాము. ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఒకవేళ మీకు కావాలంటే చూడండి. ఓకే, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. బై బాయ్.